అందరికీ నమస్తే. నేను మీ వంశీకృష్ణ. మీరు చూస్తున్నారు వార్తా కబుర్లు. ఇటీవల రాజకీయ వర్గాల్లో పెద్దగా చర్చగా మారినటువంటి విషయం ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారితో భేటీ అవడం జరిగింది. సాధారణంగా ఇలాంటి భేటీలు జరిగితే రాష్ట్రానికి నిధులు అడగటానికో లేదా అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి పనులపైన చర్చ జరగటానికో జరుగుతాయన్నమాట. ఈ మాటలే బయటకు వస్తాయి. అంటే నేను మా రాష్ట్రానికి పలాన్ని అడగటం కోసం భేటీ అయ్యాను, రాష్ట్రానికి అభివృద్ధి పనుల గురించి చర్చించడం కోసం భేటీ అయ్యాను, ఇలాంటివే బయటకు వస్తాయి. కానీ ఈసారి దానికి పూర్తిగా భిన్నంగా, చాలా పూర్తిగా వేరుగా ఉన్నటువంటి విషయం బయటకు వచ్చిందండి. ఎందుకంటే అమిత్ షా గారు కేవలం కేంద్ర హోంమంత్రి మాత్రమే కాదండి, బీజేపీ రాజకీయ నిర్ణయాలపై కేంద్ర బిందువు అని చెప్పవచ్చు. అంటే బీజేపీకి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు ముఖ్యంగా అమిత్ షా గారు తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ డిస్కషన్స్ అన్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారితో చేయడం జరుగుతుంది. అంటే బీజేపీకి సంబంధించినటువంటి విషయాలకి కేంద్ర బిందువు అని చెప్పాలి అంటే అమిత్ షా గారి పేరే చెప్పుకోవచ్చు. ఆయనతో జరిగే భేటీ అంటే అది ఖచ్చితంగా రాజకీయ వ్యూహాలపై చర్చ అనే అర్థం అయితే వస్తుంది. అందుకే ఈ భేటీలో కూడా, అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్లస్ అమిత్ షా భేటీలో కూడా వాళ్ళిద్దరి మధ్య చాలా రాజకీయ పరమైనటువంటి చాలా కీలక అంశాలపైన చర్చ జరిపారనేటటువంటి సమాచారం అయితే బయటికి వస్తూ ఉందండి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి విషయం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలండి. యాక్చువల్ ఉప ముఖ్యమంత్రి అంటే ఆయన మన ఆంధ్రాకి, కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి చర్చ జరిగింది అనే సమాచారం బయటకు వస్తుంది. అసలు తమిళనాడు ఎన్నికలకి పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని పిలిచి అమిత్ షా గారు మాట్లాడాల్సినటువంటి పని ఏంటి? దీనిపైన బీజేపీ యొక్క వ్యూహం మొట్టమొదటిగా ఏంటంటే, తమిళనాడులో విజయ్తో పాటు పొత్తు కుదుర్చుకోవటం. యూత్ లో క్రేజ్ ఉంది, సినిమాల పరంగా కావచ్చు, స్టార్ ఇమేజ్ ఉంది. సుమారు 12 నుంచి 14% వరకు ఓటు బ్యాంక్ కెపాసిటీ విజయ్ గారి దగ్గర ఉంది బీజేపీ లెక్క ప్రకారం. ఆ ఓటు బ్యాంక్ ఎన్డీఏకి కలిస్తే స్టాలిన్ ను ఓడించడం. తమిళనాడులో బాగా పాతుకుపోయినటువంటి ప్రభుత్వం ఎవరిదయ్యా అంటే స్టాలిన్ గారిది. అలాంటి స్టాలిన్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అంటే ఎన్డీఏకి విజయ్ గారితో కలిస్తే, కూటమి ఏర్పడితేనే సాధ్యమవుతుంది. అది బీజేపీ వారి యొక్క అంచనా అన్నమాట. కానీ అసలు సమస్య ఇక్కడే ఉందండి. విజయ్ గారు అయితే నో అంటున్నాడు పొత్తులకి. ఎందుకు అంటే విజయ్ గారి మీద చాలా ప్రెజర్ తీసుకొచ్చారు. ఆయన సభలో జరిగినటువంటి ఏదైతే ఆయన సభలో, విజయ్ గారి సభలో ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి సంబంధించి సిబిఐని రంగంలోకి దించి చాలా హడావుడి చేశారు. ఎందుకంటే పొత్తులు కలుపుకోవడం కోసం, ఇరికించి పొత్తులు ఏర్పాటు చేసుకొని, అంటే ఒక ప్రెజర్ కల్పించడం కోసం. కానీ ఎంత చేసినా సరే విజయ్ గారు పొత్తుకి నో అంటున్నారండి. విజయ్ గారు బీజేపీతో పొత్తుకి అంగీకరించకపోవడానికి 3 ప్రధానమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. మొట్టమొదటిది బీజేపీకి ఉన్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు. బీజేపీ సంబంధించినటువంటి సిద్ధాంతపరమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో ఆ విధానాలకి పూర్తిగా విజయ్ గారు విభేదించారనమాట. అది మొట్టమొదటి కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే తమిళనాడులో బలంగా ఉన్న ద్రవిడ సెంటిమెంట్. ఇక మూడో కారణం చూసినట్లయితే బీజేపీతో కలిస్తే ముస్లిం మైనారిటీలు, ఇతర వర్గాలు కూడా విజయ్ గారి నుంచి దూరం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. ఈ కారణంతోనే విజయ్ గారు ఎన్డీఏతో పొత్తు పెట్టుకోవటానికి ససేమీరా నో అని చెప్తున్నారండి. అందుకే నేను సింగిల్ గా పోటీ చేస్తా, ఎన్నికలకి సింగిల్ గా వెళ్ళటానికి సిద్ధం అన్నట్లుగానే విజయ్ గారు భీష్మించు కూర్చున్నారనమాట. అప్పుడే బీజేపీ వేసినటువంటి మాస్టర్ ప్లాన్ ఒకటి అమలు చేయటం మొదలుపెట్టింది. ఆ మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఇదే: ఒకవేళ విజయ్ లేకపోతే అతనికి ఆల్టర్నేటివ్ ఎవరు అంటే, స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తి, ఏ స్టేట్ లో అయినా సరే కొద్ది గొప్ప క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని ఆలోచించినప్పుడు అక్కడ బీజేపీ పెద్దల దృష్టి పవన్ కళ్యాణ్ గారి మీద పడింది. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే ఎన్డీఏకి ఒక స్టాండ్ క్యాంపైనర్ గా, అంటే స్టార్ క్యాంపైనర్ గా, క్రౌడ్ పుల్లర్ గా ఉపయోగపడ్డారో, అలాగే తమిళనాడులో కూడా ఆ పాత్ర పవన్ కళ్యాణ్ పోషించగలరా అన్న ఆలోచన మొదలైంది. ఎందుకంటే ఎంతో కొంత
స్టార్ బేస్ తమిళనాడులో కూడా ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఆ స్టార్ బేస్ ఉండటం వల్లనే ఆ స్టార్ బేస్ మనకేమన్నా ఉపయోగపడుతుందా అనే ఆలోచన అయితే మొదలైంది. దాదాపు తమిళనాడులో తెలుగు ప్రజలు 15 నుంచి 20 నియోజకవర్గాల్లో ఉన్నారండి. తెలుగు ప్రజల ప్రభావం ఉంది 15 నుంచి 20 నియోజకవర్గాల్లో. ఆ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారి క్రేజీ ఖచ్చితంగా చాలా ప్రభావం చూపుతుంది అనేది బీజేపీ అంచనా. అందుకే పవన్ కళ్యాణ్ గారిని ఆ సమాచారం ఏదైతే ఉందో ఆ క్రేజ్ ఉంటది అనే సమాచారం, ఆ సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని తమిళనాడు ఎన్డీఏ ఎలక్షన్ ఇన్ఛార్జిగా లేదా కీలక నియోజకవర్గాల్లో ప్రచార సాధకుడిగా అంటే ప్రధాన ప్రచారకుడిగా నియమించేటటువంటి అంశంపై అమిత్ షా పవన్ కళ్యాణ్ గారి మధ్య సీరియస్ చర్చ జరిగిందండి. ఇది కేవలం ప్రచారం మాత్రమే కాదండి, విజయ్కు రాజకీయంగా పోటీ ఇచ్చేటటువంటి ప్లాన్ కూడా ఇందులో ఉంది. ఇదే సమయంలో మరో అంశం కూడా బయటకు వచ్చిందండి. ఈ భేటీలో తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తు అంశం ఒకటి, మరియు ఇతర రాష్ట్రాల రాజకీయ వ్యూహాలు కూడా చర్చకు వచ్చినట్లుగా సమాచారం అయితే వస్తూ ఉంది. అంటే ఈ భేటీ ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, అంటే మొత్తం మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది కాదు, అటు తమిళనాడు రాజకీయ వ్యూహం, మొత్తం ఎన్డీఏకి సంబంధించినటువంటి రాజకీయ వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహానికి సంబంధించినటువంటి చర్చ అన్నమాట. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదేనండి, పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద బాధ్యత తీసుకుంటారా? తమిళనాడు రాజకీయాల్లో నిజంగా గేమ్ చేంజర్ గా అవుతారా? విజయ్ వర్సెస్ పవన్ అన్న పరిస్థితి అక్కడ వస్తుందా తమిళనాడులో? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వచ్చే వారం రోజుల్లో అంటే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే దానిపైన స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు స్పందించేటటువంటి తీరు ఏదైతే ఉంటుందో, పవన్ కళ్యాణ్ గారి అంగీకారం ఏదైతే ఉంటుందో దానిపైన చర్చకు వస్తాయి. అంటే ఇంకొక వారం రోజుల్లో దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ తమిళనాడు వెస్ట్ బెంగాల్ ఎన్నికలను ప్రెస్టీజియస్ గా తీసుకుంటుంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ నిర్ణయం పైన పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యేటటువంటి అంశం ఉంటుంది. ఒకవేళ పాజిటివ్ గా రెస్పాండ్ అయితే తమిళనాడులో ప్రచారానికి వెళ్ళవలసి ఉంటుంది. అవన్నీ తెలిస్తే కరెక్ట్ గా మనకి ఒక కంక్లూజన్ వచ్చేస్తుంది, ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కాబట్టి నేను చెప్పినటువంటి పాయింట్ల మీద మీకేదన్నా మీ విలువైనటువంటి అభిప్రాయం ఏదన్నా ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి విశ్లేషణల కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.